ఇలాన్ మస్క్ కంపెనీ న్యూరలింక్ చరిత్ర సృష్టించింది. మనిషి మెదడులోకి కృత్రిమ మెదడుని అంటే ఒక చిప్ ని పెట్టి 100 రోజులు విజయవంతంగా పరిశోధనలు చేసుకుంది. మెదడు పెట్టిన ఆ వ్యక్తి ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే న్యూరలింక్ ఏఐ చిప్ అంటే ఏంటి, దీని వల్ల ఎవరికి ఉపయోగం, ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. మీ అందరి సపోర్ట్ తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యి థర్డ్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. మే 20 తారీఖున స్టూడెంట్ స్పెషల్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఈ కోర్సు ఫీజు 4,000 రూపాయలు, కోర్సు డ్యూరేషన్ 30 రోజులు. అలానే ఏ బిగినర్ కోర్స్ ఫోర్త్ బ్యాచ్ జూన్ 14 తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. ఏ బిగినర్ కోర్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాసులు, అలానే ప్రతి వారం కూడా 1-on-1 డౌట్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా ఏ బిగినర్ కోర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు స్క్రీన్ పై కనిపించే నంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా వాట్సాప్ చేయండి. న్యూరలింక్ కంపెనీని ఇలాన్ మస్క్ 2016 సంవత్సరంలో స్థాపించారు. ఈ కంపెనీ యొక్క ప్రధాన ఉద్దేశం మెదడులో బ్రెయిన్ మెషిన్ ఇంటర్ఫేసెస్ BMIs ని ఇంప్లిమెంట్ చేయడం. ఈ BMIs అంటే అర్థం ఏంటంటే ఇవి ఒక చిన్న డివైస్లు. ఎవరైతే ఆల్జైమర్ డిసీజ్, పార్కిన్సన్ డిసీజ్, స్పైనల్ కార్డ్ ఇంజురీస్ అంటే వెన్నుపోటు సమస్యలు, పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి కృత్రిమంగా ఒక చిన్న చిప్ ని మెదడు దగ్గర పెడితే దాని ద్వారా వారి యొక్క సమాచారాన్ని ఏఐ టెక్నాలజీతో తెలుసుకుని వారు చెప్తున్న సమాచారాన్ని డీకోడ్ చేసుకునేలాగా ఈ న్యూరలింక్ సంస్థ హెల్ప్ అవుతుందన్నమాట. మరి ఈ న్యూరలింక్ డివైస్ లో ఏముంటాయి? ఈ న్యూరలింక్ డివైస్ లో చాలా సూక్ష్మంగా ఉండే ఒక థ్రెడ్ లాంటి ఎలక్ట్రోడ్ ఉంటుంది. అంటే దారం కంటే సన్నంగా ఒక ఎలక్ట్రోడ్ ఉంటుంది అనమాట. ఇది ఎంత సన్నంగా ఉంటుందంటే మనిషి జుట్టు కంటే సన్నంగా ఉంటుంది. ఎంత సన్నంగా ఉన్న ఒక ఇంప్లాంట్ ని బ్రెయిన్ లో పెడతారు. ఈ చిప్ లో ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రోడ్స్ లో బయో కంపాటబుల్ మెటీరియల్స్ ఉంటాయి. ఈ మెటీరియల్స్ మెదడులోని టిష్యూస్ తో ఇంటరాక్ట్ అయ్యి ఆ టిష్యూస్ లో అంటే మెదడు దగ్గర మనిషి మెదడులో ఉన్న సమాచారాన్ని కృత్రిమంగా మెదడు ఏదైతే ఉందో ఆ చిప్ ని పెట్టారో అది ఆ సమాచారాన్ని సేకరించి మనిషి మెదడులో జరుగుతున్న న్యూరల్ యాక్టివిటీని రికార్డ్ చేస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రోడ్స్ ఏదైతే ఉంటాయో మెదడు దగ్గర పెట్టిన ఎలక్ట్రోడ్స్, దీనికి సంబంధించిన కనెక్షన్ అనేది ఛాతీలో చర్మం కింద ఉంచబడిన ఒక చిన్న ప్రదేశంలో అయితే అమరుస్తారు. దాన్నే పల్స్ జనరేటర్ అని అంటారు. ఈ IPG న్యూరల్ సిగ్నల్స్ ను స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ప్రాసెస్ చేసి దానికి సంబంధించిన సమాచారాన్ని డాక్టర్లకి అందజేస్తుంది అనమాట. న్యూరలింక్ సంస్థ వాళ్ళు ఇనీషియల్ గా టెస్టింగ్ స్టేజెస్ లో ఉన్నప్పుడు దీన్ని మనుషుల మీద టెస్ట్ చేయలేరు కాబట్టి జంతువుల మీద టెస్ట్ చేసేవారు. ఉదాహరణకి పందుల మీద టెస్ట్ చేశారు, ఆ తర్వాత కోతుల మీద టెస్ట్ చేశారు. ఇలా వివిధ రకాల జంతువుల మీద టెస్ట్ చేసి సక్సెస్ఫుల్ గా ఆ టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయన్నమాట. ఈ టెస్ట్ చేయడానికి వీళ్ళు అమెరికా దేశానికి చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA నుండి అనుమతి కూడా తెచ్చుకున్నారు. ఈ టెస్ట్లన్నీ పూర్తయిపోయిన తర్వాత 2024 సంవత్సరంలో ఇలాన్ మస్క్ చెందిన న్యూరలింక్ కంపెనీ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ ఇంప్లాంట్ ని ఒక చిప్ ఏదైతే ఉంటుందో దాన్ని మనిషి మెదడులోకి పెట్టడం జరిగింది. అది పెట్టి సక్సెస్ అయింది. ఆ పర్టికులర్ న్యూరలింక్ చిప్ ఏదైతే ఉందో ఇప్పుడు మే నెలలో ఆ మనిషికి ఎవరైతే ఆ చిప్ పెట్టారో 100 రోజులు సక్సెస్ఫుల్ గా పూర్తయింది. సర్జరీ అయిపోయింది, 100 రోజులు కూడా పూర్తి అయిపోయింది. రిపోర్ట్ కూడా బానే ఉందని చెప్తున్నారు. మరి న్యూరలింక్ కంపెనీ వాళ్ళు అమర్చిన చిప్ ఎవరికి అమర్చారంటే నోలాండ్ ఆర్బాగ్ అనే ఒక వ్యక్తి మెదడులో అయితే దీన్ని అమర్చడం జరిగింది. ఈ వ్యక్తికే ఎందుకు అమర్చారంటే ఈ వ్యక్తి పారాలిసిస్ తో బాధపడుతున్నారు. ఇతని వయసు 29 సంవత్సరాలు. అతని భుజాల దగ్గర నుంచి ఏమి పనిచేయవు అనమాట. ఒక యాక్సిడెంట్ వల్ల ఆ భుజాలు పనిచేయడం మానేసి, బట్ ఆ భుజాలు లెఫ్ట్ పారాలిసిస్ వచ్చింది. దాని నుంచి ఈ పర్టికులర్ న్యూరలింక్ ద్వారా మిగిలిన స్పర్శ కూడా ఇతను ఫీల్ అవ్వచ్చు. అంటే ఇతను డైరెక్ట్ గా ఫీల్ అవ్వరు కానీ ఆ చిప్ ద్వారా ఇతను ఏం చేద్దాం అనుకుంటున్నారు అనే సమాచారాన్ని డాక్టర్లు అయితే రీసెర్చ్ చేసి ఆ చిప్ ద్వారా సమాచారాన్ని అయితే పొందవచ్చు. సో న్యూరలింక్ సంస్థ వాళ్ళు ఈ చిప్ ని పెట్టిన తర్వాత ఎక్కడ ఆ రీసెర్చ్ అంతా కూడా ఎక్కడ చేస్తున్నారంటే బారో న్యూరలాజికల్ ఇన్స్టిట్యూట్, ఫీనిక్స్, అరిజోనా దగ్గర అయితే ఈ న్యూరలింక్ స్టడీ అయితే చేస్తున్నారు. మరి ఈ న్యూరలింక్ స్టడీ కోసం ఎవరైతే వీళ్ళు పేషెంట్ ని ఎంచుకున్నారో ఆ పేషెంట్ కూడా కొంచెం ఎక్కువ టైం అయితే కేటాయించాల్సి ఉంటుంది. రోజుకి 10 గంటల సమయం పాటు వీళ్ళ నుంచి ఆ న్యూరలింక్ చిప్ ద్వారా అయితే సమాచారం వస్తుందో ఆ సమాచారాన్ని అయితే ప్రాసెస్ చేసుకోవడానికి వీళ్ళకి 10 గంటల పాటు అయితే రోజు ఎక్సర్సైజ్ అయితే చేయాల్సి వస్తుంది. అంటే వీళ్ళ సమాచారాన్ని సేకరిస్తారు. దాదాపుగా వారానికి 69 గంటల పాటు అయితే ఈ పేషెంట్ అనేది వీళ్ళకి సహకరిస్తున్నారని చెప్తున్నారు. ఫైనల్ గా చెప్పే విషయం ఏంటంటే ఈ న్యూరలింక్ సంబంధించిన ఏ చిప్ ఏదైతే ఉందో దీని వల్ల పెరాలసిస్ కానీ లేకపోతే ఇతర జబ్బుల ద్వారా ఎవరైతే బాడీ సహకరించకుండా పనిచేయని జబ్బు పడ్డ మనుషులకైతే ఈ న్యూరలింక్ చిప్ అయితే హెల్ప్ అవుతుంది. ప్రెసెంట్ అయితే ఇప్పుడు
ఆల్రెడీ యాక్సిడెంట్లు ఇటువంటి కేసెస్ లో వర్క్ చేస్తున్నారు. రేపొద్దున్న ఎవరైనా ఉదాహరణకి ఒక మిలిటరీ సైనికులు ఉన్నారు అనుకుందాం, అతని దగ్గర చాలా ముఖ్యమైన సమాచారం ఉంటుంది. అటువంటి వాళ్ళ దగ్గర సమాచారాన్ని కూడా ఈ న్యూరలింక్ వంటి చిప్స్ ని యూజ్ చేసి మనకి భద్రతా రంగానికి కూడా తెలియని టైంలో ఇటువంటి న్యూరలింక్ చిప్స్ ఉంటే కనుక మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్రాప్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పుణ్యమా అని చెప్పి నిజంగా దురదృష్టవశాత్తు ఏదైనా బాడీ పార్ట్స్ డ్యామేజ్ అయినా కూడా, లేకపోతే నడవలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే మెదడు దగ్గర ఏమైనా సమస్యలు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మన సమాచారాన్ని సేకరిస్తున్నాం అంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల సాధ్యమవుతుంది. ఇది న్యూరలింక్ కంపెనీ సాధించిన ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీతో మరిన్ని అద్భుతాలు కూడా మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇటువంటి లేటెస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.